మందికి 1% వరకు వచ్చేస్తుంది. అది అంతమంది తర్వాత వరకు ఎటువంటి వరకు లేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా ఒక బిడ్డలుగా ఉద్యోగులని బిడ్డలు కాబట్టి వాడిని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి 20 ఏళ్ళు గడిచింది కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా గత ప్రభుత్వం తప్పులు చేయటం వల్లే ఉద్యోగులు కానీ ప్రజలు కానీ ఆ ప్రభుత్వాన్ని పంపించేసారు. మీ ఇందిరమ్మ రాజ్యం అని ప్రజా సంక్షేమం అని ప్రజారాజ్యం అని మేమందరం కూడా కళ్ళు కన్నాం. ఆ కళ్ళను ఇప్పటిదాకా ఉంటా ఉన్నాం. ఆ కళను నెరవేరుస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద మంచి విశ్వాసంతో మేము కూడా పనిచేసి వారి మీద ఒక అభిమానంతో ఉండే విధంగా మాకున్నటువంటి న్యాయబద్ధంగా కోరుకుంటున్నాం. మాకు అయాస్యంగా ఉచిత పథకాలు కావున్నాయి. న్యాయబద్ధంగా మాకు రావాల్సిన ఆల్రెడీ మా శాంక్షన్ బిల్లు అని ఆల్రెడీ శాంక్షన్, బట్ ఇంటర్నేషనల్లీ ఈక్వెబర్లో ఆపారు. మా ఏజీ ద్వారా మాకు శాంక్షన్ అయ్యి ఏజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, బడ్జెట్ ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. అంటే వాళ్ళకి జీతాలు ఇచ్చిన అవసరం లేదు. ఆ అమౌంట్ అంతా కూడా బడ్జెట్ ఉంది, గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ బడ్జెట్లో కూడా మాకు కొంత బాగా ఇచ్చినప్పుడు మాకు అయిపోతుంది. ఎన్నో పోస్ట్ వేకెంట్గా ఉన్నాయి. ఆ వేకెంట్ జీతాలు మొత్తం గవర్నమెంట్ దగ్గర మిగులుతుంది. కాబట్టి ఆ బడ్జెట్లో మాకు కేటాయించినా కూడా మా రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ అయిపోతాయి. కాబట్టి ఇవి బెనిఫిట్స్ కాదు, బకాయిలు. ఎందుకంటే మాకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలు అన్నమాట. కాబట్టి ఇచ్చి ఈ పెన్షన్స్ని ఈ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఆర్థిక మంత్రి శాఖ అందరినీ కూడా వేడుకుంటాను.